వెల్కమ్ బ్యాక్. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఈస్ట్ గోదావరి నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ రిక్వెస్ట్, కాల్ కట్ చేయకండి సార్, ఇక్కడ పవర్ లేదు. అలాగే అండి, కాల్ మీరు లైన్లోనే ఉండండి. మీరు టెలిఫోన్ లైన్లోనే ఈ సలహాను కూడా వినొచ్చు. చెప్పండి. టెటాగర్ వ్యాగన్ నేను 482లో బై చేశాను సార్. టిటాగర్ వ్యాగన్స్, అవునండి. ఓకే అండి. తర్వాత ఎన్ఎండిసి 507లో బై చేశాను. ఈ రెండింటి గురించి చెప్తారా? సో టిటాగర్ వ్యాగన్స్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు రైల్వే బడ్జెట్కి ముందు? టిపికల్ రైల్వే బడ్జెట్ కోసం ర్యాలీ అయ్యే స్టాక్స్లో ఒకటండి ఇది కూడా, అలాంగ్ విత్ అదర్ టెక్స్ మ్యాకో ఇలాంటి స్టాక్స్తో పాటు. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఇదివరకు అట్లాగా అంత అగ్రెసివ్గా ఈ స్టాక్స్ పెరగకపోవచ్చు, ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ కన్సర్న్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ర్యాలీలో ఎగ్జిట్ అయిపోండి బిఫోర్ బడ్జెట్ అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తున్నాను నేను. ఎన్ఎండిసి కూడా కాస్త అలర్ట్గా ఉండండి, ఎందుకంటే ఆర్ఈసీలో మనం చూసాము ప్రైజింగ్ 203 ఇచ్చారు కాబట్టి ఎన్ఎండిసి ఎఫ్పిఓలో కూడా లోవర్ ప్రైజింగ్ వచ్చే స్కోప్ ఉంటుంది. బట్ పోస్ట్ ఇష్యూ స్టాక్లో లిక్విడిటీ ఉండి ఓవరాల్గా ఓవర్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు మాత్రం స్టాక్ ర్యాలీ అయ్యే స్కోప్ ఉంటుంది. మీడియం టర్మ్ వెయిట్ చేయగలిగితేనే ఉండండి, లేకపోతే ఒకసారి ఎగ్జిట్ అయిపోండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఆర్వి గుప్తా కర్ణాటక నుంచి లైన్లో ఉన్నారు. ఆర్వి గుప్తా గారు హలో. సార్ మధుకాన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా సార్? ఈ రేట్లో కూడా తెలుసారు? ఓకే అండి, మధుకాన్ ఈ రేట్లో బై చేయొచ్చా? మధుకాన్ మటుకు టెక్నికల్గా చూస్తే లాస్ట్ 3 monthsగా 200 రూపీస్ నుంచి 155 వరకు ఇంచుమించు 25% కరెక్షన్ అనేది రావడం జరిగింది. ఫండమెంటల్గా బాగానే, టెక్నికల్గా మటుకు నా ఉద్దేశంలో 165 కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ చూస్తాం. అన్లెస్ ఈ స్టాక్ 4-5 రోజులు 170 పైన ట్రేడ్ అవుతాయి కనుక, అంటే జస్ట్ ఒక 5 to 6 రూపీస్ పైన 170 పైన క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతేనే మీరు లాంగ్ పొజిషన్ తీసుకోండి. లేదంటే ప్రస్తుతానికి కొంచెం లోయర్ లెవెల్లో ఒక 140 లెవెల్ వస్తే బై చేయొచ్చు. ఓకే అండి, అది మధుకానికి సంబంధించిన సలహా. విజయ్ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. విజయ్ గారు హలో. హలో, మాకు కేజీ సిస్టెల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఏ ప్రైస్లో బై చేశారండి? మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ప్రెజెంట్ అది 148 ఉందండి. ఇన్వెస్ట్ చేయవచ్చా? ఓకే అండి, కేఎల్జీ సిస్టెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? రీసెంట్ ర్యాలీ తర్వాత స్టాక్ బాగా షార్ప్గా కరెక్ట్ అయిందండి. వన్ ఆఫ్ ది బెటర్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అయినా సరే, ఇటు పవర్ సేవింగ్ డివైసెస్, దానికి సప్లై చేసే సాఫ్ట్వేర్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్ నుంచి అప్రూవల్స్ కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ స్టాక్లో ఏంటంటే రీసెంట్ వీక్నెస్ ఏదైతే జనరేట్ అయిందో అంత తొందరగా పోయేటట్టు కనపట్లేదు. ప్రిఫరబ్లీ వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడేనండి, ఇమీడియట్గా అయితే బై చేయొద్దండి. ఓకే అండి. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలను బ్రీఫ్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వట్టి కూటి కుమార్ అడుగుతున్నారు. భారతి జేపీ, ఆయన ఆల్రెడీ భారతి 300 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. జేపీ అసోసియేట్స్లోనేమో 130 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. సో కరెంట్ లెవెల్లో ఎటువంటి సలహా ఇస్తారంటే? భారతి అయితే చూడండి 280 దాటితేనే ఫ్రెష్గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 280 దాటకపోతే మళ్ళీ ఫర్దర్గా వీకే అవకాశం ఉందండి. ఏమాత్రం కొంచెం ర్యాలీ వస్తే మాత్రం భారతిలో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. జేపీ అసోసియేట్స్ అయితే గత 2 రోజులుగా కొన్ని రోజులుగా బాగా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు జేపీ అసోసియేట్స్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రాఫిట్లో ఉండి ప్రాఫిట్ బుక్ చేసుకోమని ట్రేడ్ అయితే, ఇన్వెస్ట్ అయితే మాత్రం జేపీలో హోల్డ్ చేయమని చెప్తాను. ఇది ఫర్దర్గా వీకే అవకాశం ఉందండి. ఓకే అండి. దేవేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి పంపించారు. ఆయన ఎన్ఎండిసి డిఎల్ఎఫ్ ఆర్ఈసి ఇవాళ కొందాం అనుకుంటున్నాను, కొనొచ్చా లేదా వెయిట్ చేయొచ్చా అని అడుగుతున్నాను. ఎన్ఎండిసి అయితే ప్రస్తుతానికి వద్దండి, ఎందుకంటే టెక్నికల్గా 475 కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఉన్నాం. ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే మటుకు ఫర్దర్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. 420 వరకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇవాళ ఎన్ఎండిసి దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ చూసాము. మేజర్ ఎక్స్పాన్షన్, హయ్యర్ గ్రోత్కి వెళ్తున్నాము, అక్విజిషన్కి వెళ్తున్నామని ఇవాళ పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. సో ఎన్ఎండిసి మటుకు హోల్డ్ చేయండి. సారీ 425 లెవెల్ వస్తే కనుక అక్కడ బై చేయొచ్చు. ఓకే అండి, ఎన్ఎండిసి 425లో సజెస్ట్ చేసిన డిఎల్ఎఫ్ ఏ రేట్లో బై చేయొచ్చు అంటారు? డిఎల్ఎఫ్ అక్యుములేట్ చేయమంటారండి. స్ట్రాంగ్ అక్యుములేషన్ కనిపిస్తుంది 300 to 320 జోన్లో అనమాట. వన్స్ 320 క్రాస్ అయితే కనుక స్టాక్ ఒక మైనర్ అప్ ట్రెండ్ రావచ్చు, ఆల్ ది వే అప్ టు 340, 360 వరకు. బట్ దట్ డిపెండ్స్ అపాన్ దిస్ 4th quarter రిజల్ట్స్ అనమాట. ఎక్కువ రీస్ట్రక్చరింగ్ వీళ్ళు ఏదైతే చేశారో Q3లో దాని బెనిఫిట్స్ ఈ Q4లోనే కనిపిస్తున్నాయి. బట్ బిలో 300 మాత్రం డెఫినెట్లీ స్టాక్ మే షో డెఫినెట్ వీక్నెస్ అనమాట. కాబట్టి 300 బేస్ కింద పెట్టుకుని, స్టాప్ లాస్ కింద పెట్టుకుని స్లోగా అక్యుములేట్ చేయమని చెప్తాను. ఆర్ఈసీ మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఎస్విఎల్ నారాయణ్ అడుగుతున్నారు, రికార్డ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, పీడీ లైట్ బోనస్ షేర్స్ అని అడుగుతున్నారు. బహుశా అది మనం వెరిఫై చేసి చెప్పాల్సి ఉంటుంది. మ్యాగ్మా 225లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి. వన్ ఆఫ్ ది బెటర్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. ఆఫ్టర్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వన్ ఆఫ్ ది లార్జర్ ప్లేయర్స్, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి.